ఎయిర్టెల్ నెట్వర్క్ అన్ని ప్లాన్లను పెంచేస్తుందంటే కొంతమంది నిజమని చెప్తున్నారండి. ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ తన వినియోగదారులకైతే భారీగా షాక్ అయిపోతుంది. అత్యంత ఆదరణ పొందిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ధరను సైలెంట్గా పెంచేసింది. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 GB డేటాను అందించే ప్లాన్ ₹859 నుండి $899కి సవరిస్తూ నిర్ణయం తీసుకుందట. తాజా పెంపుతో ఈ దీర్ఘకాలిక ప్లాన్ ఇప్పుడు మరింత భారంగా మారింది. ఈ ₹899 ప్లాన్ ద్వారా వినియోగదారులకు 84 రోజుల పాటు అపరిమిత లోకల్ ఎస్టీడీ రోమింగ్ కాల్స్తో పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి. డేటా విషయానికి వస్తే ప్రతిరోజు 1.5 GB హైస్పీడ్ డేటా అందుతుంది. అదనపు ప్రయోజనాల కింద ఆర్డోమ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం, 12 నెలలు స్పామ్ అలర్ట్లు, ఉచిత హలో ట్యూన్స్ వంటి రివార్డ్స్ కూడా లభిస్తాయి. అయితే గతంలో ఉన్న క్యాష్ బ్యాక్ ప్రయోజనాలతో కూడిన రివార్డ్స్ మినీ సబ్స్క్రిప్షన్ కంపెనీ తొలగించినట్టు చెప్తున్నారు. ఈ ధర పెంపు పరిమితంగా ఉన్నప్పటికీ దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తన సగటు ఆదాయాన్ని ARPU పెంచుకోవడంతో పాటు వినియోగదారులను క్రమంగా 5G సేవల వైపు మళ్లించేందుకు ఎయిర్టెల్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు కేవలం ఒక ప్లాన్కే పరిమితం కావడంతో సాధారణ వినియోగదారులపై తక్షణ ప్రభావం తక్కువగానే ఉండవచ్చని చెప్తున్నారు. సాధారణంగా టెలికాం రంగంలో భారీ టారిఫ్ పెంపునకు ముందు ఇలాంటి చిన్న సర్దుబాటు చేయడం అరుదు. కాబట్టి ప్రస్తుతానికి అన్ని ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం లేదని సమాచారం. కాగా ఎయిర్టెల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తన గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధర కూడా 4,000 నుండి 4,999కి పెంచిన సంగతి తెలిసింది. తాజాగా 84 రోజుల ప్లాన్ ధర పెరగడంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది అని చెప్తా ఉన్నారు. మరి ఈ విషయంలో ఎయిర్టెల్ యూజర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.